ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించి ఇండస్ట్రీ మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్లు చేయాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గమనించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము తల్లికి వందనం ఇచ్చాం, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాం, మా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి చేతులు కడుక్కుంటానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా లేదు. ఎంతమంది అయితే పాస్ అవుతున్నారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా లక్షల్లో ఐటీ ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ ఉద్యోగాలు కానీ ఇప్పించడం కోసమే మరి మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి మా యువనేత లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఇప్పటికే తీసుకొచ్చిన విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి. వారి ద్వారా మన పిల్లలకి మంచి ఉద్యోగాల అవకాశాలు వస్తాయనే లక్ష్యంతో తీసుకొస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే ఎల్నినో గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఎల్నినో ప్రభావాన్ని నిన్నటి వరకు కూడా బెంగళూరులో ఆయనకి చల్లదనం ఉంటుంది కదా, ఎల్నినో ప్రభావాన్ని అనుభవించినట్లేరు. సడన్గా ఆయనకి గుర్తుకొచ్చి ఎల్నినో గురించి, ఏదో వర్షపాతం గురించి, లోటు వర్షపాతం గురించి, ఏ జిల్లాలో ఎంత ఉందో ఒక స్టాటిస్టిక్స్ చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఆగస్టు 26వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ఈ స్టాటిస్టిక్స్ గురించి మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ వచ్చే సమస్యల్ని వారిని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా వ్యవసాయాన్ని ప్లానింగ్ చేసుకోవాలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ఎల్నినో ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించట్లేదు, ఆ మనిషి స్పందించట్లేదని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, బహుశా ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటాం, ఏదో ఒక రోజు వచ్చేసి చేయటం మూలంగా ఏదైనా సమస్య ఉందేమో, కానీ మీకు తెలియదేమో, నేను చెప్తాను తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అందరి మంత్రులకి ఆదేశాలు ఇచ్చి మీరు DDRC స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎల్నినో గురించి రైతులను అప్రమత్తం చేయటం, రైతులు పంటలకు సంబంధించి ఆల్టర్నేటివ్ పంటల గురించి తెలియజేయటం, ఆరుతడి పంటల్ని ప్రోత్సహించటం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులకు అవగాహన కల్పించటం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఏ విధంగా చేయాలి అని సూచనలు చేయటం, దీని మీద స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకని అధికారుల్ని, ఎమ్మెల్యేలని సాధ్యమైనంత వరకు గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎల్నినో ప్రభావం, రాబోయే ఉపద్రవం దాన్ని పరిగణలో తీసుకుని రైతులు అప్రమత్తం చేయండి, వరి పంటని తగ్గించండి, నీరు ఎక్కువగా కావాల్సిన వరి పంటని డిస్కరేజ్ చేసి ఆరుతడి పంటల్ని ప్రోత్సహించండి ఈ సీజన్కి, ఈ ఖరీఫ్కి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పటం. అంతేకాకుండా మరి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS కిట్స్ సబ్సిడీ మీద రైతులందరికీ కూడా ఇచ్చి మరి తక్కువ నీటి అవసరంతో ఆ పంటలు పండించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా ఈవెన్ ఇంకా 31వ తారీఖు దాకా కూడా ఇంకా టైం ఉంది. వరి పంటకి, మినుముకి, ప్రతికి ఇట్లా 4 పంటలకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ AP రైతుల తక్కువ షేర్తో మరి ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి, రాయలసీమ మీద కూడా ముసలి కన్నీరు కారుస్తున్నారు. రాయలసీమకి ఏం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఏం చేసావు రాయలసీమకి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కనీసం స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసావు, కానీ అయ్యో నా జిల్లా, నేను పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి నేను సంతోషంగా నా ప్రజలకి అప్పచెప్పాలని ఏ ఒక్కసారైనా ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. ఆ స్టీల్ ప్లాంట్తో లావాదేవీలు లేకపోతే డిమాండ్స్ కుదరలేదని చెప్పేసి 2 సార్లు అవసరమైతే ఇంకోసారి కూడా శంకుస్థాపన చేస్తానికి ప్రయత్నం చేసావు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది అనే నమ్మకాన్ని రాయలసీమ ప్రజలకి కల్పించినది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు మరి ఓర్వకల్ కానివ్వండి, లేదు సోలార్ ఇండస్ట్రీకి సోలార్ పవర్ జనరేషన్స్ కానివ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకురావడం కానివ్వండి, మరి ఇన్ని పారిశ్రామికంగా వ్యవసాయపరంగా మరి రాయలసీమకి ఏ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో విధ్వంసంతో మీరు ప్రారంభించారు పరిపాలనని, ప్రజావేదిక విధ్వంసం చేసి ఇది నా మార్కు పరిపాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా విధ్వంసం కొనసాగించారు. ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైనది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా 4 ప్రాంతాలకు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా మేలు జరిగే ప్రాజెక్ట్. కనీసం దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆలోచన చేసావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రాజెక్టులు